గత కొంతకాలంగా బ్రేక్ ఇచ్చిన పరామర్శ యాత్ర మళ్ళీ నిన్న విజయవాడ నుంచి అయితే మొదలైంది. ఎలా చూడాలంటారు అసలు ఈ పరామర్శ యాత్రలు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నవి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ 2 సంవత్సరాల నుంచి బెంగళూరు ప్యాలెస్లో పడుకొని ఇప్పుడు మెలకు వచ్చి లేచి వస్తూ ఉన్నాడు. ఇక్కడ అంబటి రాంబాబు కానీ, మల్లాది విష్ణు కానీ, దేవినేని అవినాష్ కానీ వీళ్ళంతా అతనికి తొత్తులుగా మారి అక్కడ జరిగింది ఏంటి, ఆ సిఐ చేసిన తప్పుకి ఎమ్మంటనే కేసు పెట్టారు, ఆ సస్పెండ్ చేశారు. గవర్నమెంట్ ద్వారా తీసుకోవాల్సిన ఇవన్నీ తీసుకుంటా ఉన్నారు. పని లేని వాళ్ళు వెనక మన పెద్దలు చెప్పినట్టు పిల్లి తల కొరిగినట్టు ఏమి పని లేక చేసే అభివృద్ధిని, అమరావతి అభివృద్ధిని అడ్డుకోలేక ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రలోభనలన్నీ పన్ని జనాన్ని మోసం చేయడానికి మళ్ళా జనంలో తిరుగుతూ ఉన్నారు. జనం ఎవరు ఇలా లాలూచీలకు కానీ ఇలా పరామర్శలకు కానీ నమ్మి మిమ్మల్ని మళ్ళా జనంలోకి రానిచ్చే పరిస్థితి కాదు. మీకు వచ్చిన 11 సీట్లు కూడా ఉండవు అనే పరిస్థితికి దిగజారిపోయారు మీరు ఉంటే నిన్న లోకేష్ బాబు సవాల్ విసిరాడు, మీ ఇంటికి 200 మీటర్లో నేను ఉండాను, నువ్వు డిఎస్సి మీద చర్చించడానికి రెడీ అయితే నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తానన్నాడు. మరి ఏమైపోయింది? ఒక్క స్టేట్మెంట్ లేదు, ఒక్క ప్రెస్ మీట్ లేదు, ముడుచుకొని మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయావు. అలాంటిది ఇలాంటి పిచ్చి వేషాలన్నీ వేసి పిచ్చి పనులు చేస్తే జనంలో కూడా తిరగటానికి మీరు అనర్హులు అవుతారు. గుర్తించుకొని ఇక నుంచి అయినా మంచిగా ఉండి చేసింది వాళ్ళకి ఏదైనా సహాయం చేస్తే చేయండి. ఎక్కడైనా సరే 10 రూపాయలు ఎవరికన్నా నిధులు ఇస్తున్నారా? ఇప్పుడు వాళ్ళు బాధల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మీ పిచ్చి పిచ్చి వ్యవహారాలన్నీ చేసి ప్రెస్ మీట్లు పెట్టి ఏం చేస్తారు మీరు? నిన్న ఆల్రెడీ గద్దె రామ్మోహన్ గారు లోకల్ ఎమ్మెల్యే వెళ్ళాడు, వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించాడు, వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తామని చెప్పారు. ఆల్రెడీ సిఐ మీద కేసు కట్టారు, ఇప్పుడు అరెస్ట్ కూడా చేస్తారు. మీ వల్ల ఏమైందని మీరు తిరుగుతూ ఉన్నారు. ఏమి పని లేక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి జనంలోకి వెళ్ళాలనే ఆలోచన మానుకోవాలా? మంచి పని ఏదైనా ఉంటే చేయండి. ఇప్పుడు రాజధానికి వెళ్ళండి, రాజధానిలో ఏం జరుగుతుందో జనాన్ని చెప్పండి, మిమ్మల్ని జనం సహిస్తారు. మీరు రాజధాని ఇప్పుడు కూడా రాజధాని లేకుండా చేయాలనే ఆలోచనతో రాజధాని రైతులు పిలిపించి మాట్లాడు ఏం చెప్పారు మీరు? వాళ్ళు ఏం చేశారు? మీ దగ్గరికి వచ్చి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే పోయి వాళ్ళు పొలం ఇచ్చేశారు. నువ్వేం చెప్పావు? పొలం ఇవ్వద్దని చెప్పావు. అదే రైతులు వచ్చి మళ్ళీ పొలాలు భూ సమీకరణకి పొలం ఇస్తున్నారు. ఇంకా బుద్ధి తెచ్చుకొని అలాంటి పనులు చేయకుండా రాజధానికి చేతనైతే మాట సహాయం చేయండి. మీ వల్ల ఇంకంతా కన్నా ఏం కాదు, జనంలో కూడా తిరగలేరు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారు. అంటే ఆవేశంలో చిన్న చిన్న తప్పులు చేస్తారు కుర్రాళ్ళు కదా అంటున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి దానికి ఏం చెప్తారు? ఆవేశంలో కుర్రాళ్ళు అయితే 29 కేసులు ఉన్నాయి అతని మీద. తప్పులు చేయటం అంటే మర్డర్లు చేయటం, దొంగతనాలు చేయటం, తప్పులు చేయటమా? అంటే నీ దృష్టిలో నువ్వు పెద్ద క్రిమినల్ కాబట్టి నువ్వు దృష్టిలో అలాంటి తప్పులు కూడా చిన్న చిన్న తప్పుల కింద కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి మాటలే మాట్లాడాలి, జనానికి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి జనంలోకి వెళ్తూ ఉంటే వాళ్ళే ఉమ్మేస్తారు మీ మొఖాల మీద. 23 ఏళ్ల కుర్రాడికి 29 కేసులు ఉంటాయా? మర్డర్ కేసులు ఉన్నాయి, రేప్ కేసులు ఉన్నాయి, లూటీ కేసులు ఉన్నాయి, దొంగతనం కేసులు ఉన్నాయి. అలాంటి వయసు కన్నా కేసులు ఎక్కువ ఉన్నాయి. అది గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. అసలు నువ్వు వెళ్ళి పరామర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళని. వాళ్ళకి ఏదన్నా నువ్వు చేయదలుచుకుంటే 10,000 5,000 ఇచ్చే వ్యవహారం ఏదైనా ఉంటే చూడు. అలాంటి ఎక్కడ ఒక రూపాయి తీసే పని లేదు. తీసుకెళ్ళి బెంగళూరు ప్యాలెస్లో దాచిపెట్టుకుంటాం. అంటే ఇక్కడ ప్రధానంగా చూస్తే కనుక ఈ టోటల్ ఎపిసోడ్లో ఇక్కడ కులం కార్డు బయటకు తీవటాన్ని, అంటే ఒక నేరస్తుడి కులాన్ని అడ్డం పెట్టి ఇక్కడ అంబటి రాంబాబు గారు వేరే వ్యక్తి ఫోటో కూడా బయట పెట్టి మాట్లాడటం కానీ, దాన్ని సెన్సేషనల్ చేయడానికి ఒక కులానికి ఆపాదించడానికి చూడటం ఎలా చూడాలంటారు ఇది పూర్తిగా? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు సాక్షి ఛానల్ ఉంది, పత్రిక ఉంది. వాళ్ళు ఏ తప్పు అయినా సరే ఒప్పు చేయాలని ఆలోచిస్తూ ఉంటారు. తతిమా ఛానల్స్ అన్నీ ఉన్నాయి, ఇండియా వైడ్గా వెళ్ళే ఛానల్స్ ఉన్నాయి. అవి ఎవరు నమ్మే పరిస్థితి కాదు. ఆ కులం కార్డు అనేది వాళ్ళ వరకు వాళ్ళు ప్రెస్ మీట్లో పెట్టుకుంటానికి పనికి వస్తుంది. కానీ కనీసం వాళ్ళ తల్లి కానీ తండ్రి కానీ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు, మీరు మా కులం మాకు సహాయం చేయడానికి వచ్చారని చెప్పి వాళ్ళు నమ్మలేదు. వాళ్ళని వాళ్ళ ఈ కులం కార్డు వ్యవహారం అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని ఏదో చేయాలనే ఆలోచనలో ఉన్నారు. అవన్నీ జరిగాయి కాదు. మీరు ఏ కులం కార్డు ఎత్తినా సరే తప్పు చేశాడు అతను శిక్ష అయిందనేది, లేదంటే సిఐ తప్పు చేసింది చూస్తారు. అంతేగాని ఎట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడని చెప్పి అంబటి రాంబాబు ఇక్కడేమైంది, గుంటూరులో ఏమైంది నీకు? మళ్ళా నువ్వు గుంటూరు నుంచి విజయవాడ పోయావంటే నువ్వు ఎట్లా ప్రవర్తిస్తున్నావు? జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు నువ్వు ప్రవర్తిస్తే ఇంకా జనంలో కూడా తిరగలేవు నువ్వు. ఇక్కడ గుంటూరులో పరిస్థితి ఏందో ఆలోచించుకో ఒకసారి. ఏం జరిగింది? మళ్ళీ విజయవాడ పోయావంటే నిన్నేమనాలి?
నీ కులం కాదు, నీ కులం అని చెప్పారా వాళ్ళు? నేను రమ్మని చెప్పారా? అంటే మా బంధువులే అవుతారు, మేము అక్కడ రేపల్లి చుట్టుపక్కల పెరిగిన వాళ్ళమే, మా బంధువులే అవుతారని చెప్పి ఇప్పుడు కొత్త వాదన బయటికి తీసుకురావడం, అసలు ఆ మనిషి చనిపోయాడు, ఇలా తీసుకెళ్లి చంపారు అని చెప్పి ఆయన సీన్ టు సీన్ వివరించడం ఎలా చూడాలంటారు ఈ అంబటి రాంబాబు గారిది? అసలు సీన్ టు సీన్ అసలు వాళ్ళు ఆ పెట్టిన ఫోటో ఎవరిది? ఇప్పుడు సాయికాంత్దా, ఇంకొకళ్ళదా అనేది జనానికి తెలీదా? అసలు మర్డర్ జరిగేటప్పుడు ఉంటే ఆ సాక్షి ఎవడు ఉన్నాడు? అవి పెట్టాలి కదా. ఇప్పుడు ఇవన్నీ రేపు రేపు మళ్ళా అంబటి రాంబాబు మెడకే చుడతారు వీటిని. నువ్వు తెలుసుకోవట్లేదు, అంబటి రాంబాబు లోగడ కేసుల్లోనే నువ్వు చిత్తుగా మనిషి ఇదైపోయి ఉండవు. నువ్వు అవి తెలుసుకొని ప్రవర్తించు. నువ్వు మర్డర్ జరిగిన ఫోటో ఎవరు పంపించారు నీకు? ఎవడో మర్డర్ చేస్తే దాన్ని తీసుకొచ్చి సాయికాంత్ మర్డర్ చేశారని చూపిస్తావా? ఇవన్నీ జనం మీది. రేపల్లి అయితే మాత్రం రేపల్లి దగ్గర చాలా మంది ఉంటారు. మిమ్మల్ని ఏమైనా పిలిచారా? మా కులం నువ్వు మా చుట్టమని చెప్పి నిన్ను పిలిస్తే వాళ్ళు తల్లిదండ్రులు ఏదైనా పిలిచి నిన్ను సహాయం కోరితే నువ్వు వెళ్ళాలా? లేదు, వెళ్ళావు పరామర్శించే వచ్చేసేయి. ఇలాంటి పిచ్చి కులం కార్డు తీసుకొని నువ్వు చేయాలనుకునేది అది చాలా తప్పు. రాజకీయంగా నువ్వు ఇంకా దిగజారిపోతా ఉన్నావు, గుర్తుపెట్టుకో రాంబాబు. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుందాం. నిన్న అరకు పార్లమెంట్ సభ్యులతోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అయితే అన్నారు, నేను చనిపోయిన తర్వాత నా ఫోటో మీ ఇంట్లో పెట్టుకునే విధంగా ఈసారి నా పరిపాలన ఉంటుంది. రేపు నేను చేయబోయే ప్రతి సంక్షేమ కార్యక్రమం కార్యకర్తల దగ్గర నుంచే మొదలు పెడతాను. ఈసారి నన్ను గెలిపించండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు మరి? లాస్ట్ 19 నుంచి 24 దాకా దేశం అంతా పుట్టేలే. ఇప్పుడు మీసేవ అవ్వకపోతే జగన్ పుట్టే, రైతు పట్టాదారు పాస్ పుస్తకానికి జగన్ పుట్టేనే. లాస్ట్ 5 సంవత్సరాలే జనం మర్చిపోకుండా ఉండారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా నీవు వస్తావనేది కలలో ఊహించేది కూడా కాదు. నువ్వు వచ్చావనుకో పెద్ద ఫ్లెక్సీలు పట్టుకుంటారు ఇళ్లలో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రాజధాని రైతులు కనుక 10 లక్షల పొలం ఇవాళ కోట్ల రూపాయలు పలుకుతుంటే చంద్రబాబు నాయుడు ఫోటో పెట్టుకొని దండం పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటిది నువ్వు కళ్ళలో ఏదైనా ఊహించుకో, నీ పెద్ద ఫ్లెక్సీలు పెట్టుకొని ఇంటి దగ్గర పూజించుకుంటా ఉంటారు. అది గుర్తుపెట్టుకో. ఇంకా అది కళ్ళలో కూడా మళ్ళా వచ్చేది అనేది ఊహించుకోవద్దు. నువ్వు ఉన్నదాన్ని ఆ 11 సీట్లకి ఏమన్నా వస్తాయేమో ఆలోచించుకొని ప్రవర్తిస్తే మంచిది. ఇంకెట్లానే బిచ్చిగిచ్చ ప్రవర్తిస్తూ ఉండవు అనుకో, ఇంకా ఇంటికి పంపించడం ఆ ఒక్క సీటు కూడా రాకపోవచ్చు. రేపు పులివెందుల్లో సవాల్ చేస్తున్నారు టీడీపీ, రేపు నిన్ను ఓడియటం కోసం. అది గుర్తుపెట్టుకో. నువ్వు సీటు గెలవడానికి ప్రయత్నం చెయ్యి. నువ్వు ఇంకా మళ్ళీ వచ్చి సీఎం అయ్యేది అనేది కళ్ళలో ఊహించుకుంటావేనమ్మా. అంటే ఇక్కడ ఎందుకంటారు ఇక పదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నారు, నిన్న కూడా చెప్పారు, 2027 డిసెంబర్ నుంచి నా పాదయాత్ర మొదలవుతుంది, అప్పుడే ఈ ప్రభుత్వానికి చివరి రోజులు అంటున్నారు కదా. మరి ఆయన పాదయాత్ర చేసినా, పొర్లు దండాలు పెట్టినా, నువ్వు చేసిన 19 నుంచి 24 చేసిన అక్రమాలు, అన్యాయాలు, అకృతాలు ఎవరు మర్చిపోలేదు. దాన్ని మాత్రం గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. ఒక్కసారి అప్పుడు నమ్మారు, నీ చెల్లి నువ్వు అందరు కలిసి జనాన్ని మోసం చేశారు. అప్పుడు పాదయాత్ర నువ్వు జైలుకి వెళ్తే నీ చెల్లి పాదయాత్ర చేసి నిన్ను గెలిపించింది. ఇవాళ నీ చెల్లిని ఏం చేసావు, నీ తల్లిని ఏం చేసావు? ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఆధారపరచు. అప్పుడు జనం నిన్ను ఆక్షేపించకుండా జనం ఇంక పాదయాత్రను అనేది చూస్తారు. ఇంకా పాదయాత్రను అనేది కళ్ళలో ఊహించుకుంటా ఉండు. ఇంకా పాదయాత్ర చేయాలనే ఆలోచన కానీ, మళ్ళీ సీఎం ఆలోచన కానీ నీ కళలతోటే ఆగిపోద్ది అనేది మేము చెప్తా ఉన్నాం.